గోవింద 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 గోవింద. శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. యోషిన్మూఢాహమజ్ఞాతే తత్వం జానే కథం విభో తస్మాత్తే శతశో రామ నమస్కుర్యామనన్యధీః. అహల్యాదేవి అంటున్నారు, స్వామి రామచంద్ర, నేను అబలను, పెద్దగా లోకజ్ఞానం అనేది తెలియనటువంటి దానిని. మరి అటువంటిది నీ పరమాత్మతత్వాన్ని ఎలా తెలుసుకోగలను? అయితే నేను చేయగలిగింది ఒక్కటే, శతవిధాలా నీకు నమస్కరించడమే, అనన్య శరణాగతితోటి నిన్ను ఆశ్రయించడమే. మరి అలా ఆశ్రయించినటువంటి మమ్ములను సంరక్షించవలసినటువంటి బాధ్యత నీదే అని స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఆశ్రిత వత్సలుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలుతూగాలి అని, సత్సంతాన అభివృద్ధితోటి సకల కళ్యాణములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 381వ రోజులో ప్రవేశించాము. మరి ఎన్ని సంపదలు కలగాలి అన్నా, ఏది జరగాలి అన్నా అన్నింటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు స్వామివారే. ఈ సకల చరాచర సృష్టిలో అన్నిటికీ కూడా కారణభూతమైనటువంటి వాడు పరమాత్మ, ఆ శ్రీనివాసుడే అని బోధించేటటువంటి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన పద్మవిభూషణ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించినటువంటి అన్నియును అతని కృత్యములే అనే అన్నమాచార్య సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. అన్నియును అతని కృత్యములే, ఎన్ని అయినా అవును అతడేమి చేసినను. అన్నియును అతని కృత్యములే, ఎన్ని అయినా అవును అతడేమి చేసినను. అన్నియును అతని కృత్యములే. అణురేణు పరిపూర్ణుడవలి మోమైతేను, అణువును కమల భవాండమునైనా. అణురేణు పరిపూర్ణుడవలి మోమైతేను, అణువును కమల భవాండమునైనా. పనిసయను నీ కృపా పరిపూర్ణమైతే, పనిసయను నీ కృపా పరిపూర్ణమైతే. తృణమైన మేరువు
స్థిరముగా నపుడే అన్నియును అతని కృత్యములే ఎన్ని అయినా అవును అతడేమి చేసినను అన్నియును అతని కృత్యములే ఎన్ని అయినా అవును అతడేమి చేసినను అన్నియును అతని కృత్యములే పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతే ఎడవులవు నిజ సిరులు ఎన్నైనను పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతే ఎడవులవు నిజ సిరులు ఎన్నైనను హరి మీద చింతపాయక నిజంబైతే హరి మీద చింతపాయక నిజంబైతే నిరతి బట్టిన వెళ్ళ నిదానములే అన్నియును అతని కృత్యములే ఎన్ని అయినా అవును అతడేమి చేసినను అన్నియును అతని కృత్యములే ఎన్ని అయినా అవును అతడేమి చేసినను అన్నియును అతని కృత్యములే మదన గురుని సేవ మదికి వెగటైతేను 10,000 పుణ్యములు పాపంబులే మదన గురుని సేవ మదికి వెగటైతేను 10,000 పుణ్యములు పాపంబులే పదిలమై వెంకటాపతి భక్తి కలిగేను పదిలమై వెంకటాపతి భక్తి కలిగేను తుది పదంబునకెల్ల తొడవగు నపుడే అన్నియును అతని కృత్యములే ఎన్ని అయినా అవును అతడేమి చేసినను అన్నియును అతని కృత్యములే ఎన్ని అయినా అవును అతడేమి చేసినను అన్నియును అతని కృత్యములే ఈ సకల చరాచర సృష్టిలో ఏ ఘనకార్యము జరిగినా సరే అది స్వామివారి యొక్క కృత్యమే, స్వామివారి చేత నిర్వహించబడినదే. అందుకనే అక్కడ అంటున్నారు చూడండి, అణురేణు పరిపూర్ణుడవలి అంచమంటూ అన్నింటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు స్వామివారే. అణువు కంటే చిన్నవాడు, మహత్తు కంటే కూడా చాలా పెద్దవాడైనటువంటి వాడు స్వామి. మరి స్వామి యొక్క అనుగ్రహం గనక ఉన్నట్లయితే గడ్డి పరక కూడా మేరు పర్వతమంతటిదై ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా స్వామి యొక్క అనుగ్రహం లేని ఎడల, స్వామి యందు భక్తి కనుక లేకపోయినట్లయితే ఎన్ని కార్యములు ఆచరించినా, ఎన్ని పుణ్యకార్యములు ఆచరించినా సరే అవి నిష్ఫలములే అవుతాయి.
ఇక్కడ ముఖ్యమైనది స్వామిని శరణాగతితోటి భక్తితోటి ఆశ్రయించడము. అందుకనే పదిలమై వెంకటాపతి భక్తి కలిగేను. ఎప్పుడైతే వెంకటాపతి యొక్క భక్తి కలిగినట్లయితే ఆ భక్తియే సకల సంపదలను కూడా అనుగ్రహిస్తుంది అని తెలియజేస్తున్నారు. మరి అటువంటి సకల సంపదలను కూడా భక్తులందరికీ అనుగ్రహించమని స్వామివారిని ప్రార్థిస్తూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఆరూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 25 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ
శ్రీమద్ రామాయణే బాలకాండే 52 సర్గః. శ్రీ గురుభ్యో నమ. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమ. ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః కృతమిత్యబ్రవీద్రాజా ప్రియవాక్యేన మే త్వయా. బాలకాండలో విశ్వామిత్ర చరిత్రం చాలా అద్భుతమైన ఘట్టం అని మనం అనుకున్నాం. కథ రసకందాయంలో పడుతోంది అని కూడా అనుకున్నాం కదా. ప్రకృతంలో లెక్క ప్రకారం అయితే ఒక 10-15 గంటలు ప్రయాణంలో అందరూ మాకు కాలక్షేపం లేదు, మాకు తోచట్లేదు అని అనుకుంటున్న సందర్భంలో ఒక మహోపాసనం చేయించాలి అని తలపెట్టిన పెద్దలు ఇలాంటి కథను ఎత్తుకోవాలి. ఎందుకంటే బిట్లుగా చిన్న చిన్న ముక్కలుగా చెప్పుకున్న సందర్భంలో తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతోనే గడిచిపోతుంది. ఒకేసారి వినేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ భగవంతుడు శ్రీవారు మనకి ప్రసాదించినటువంటి ఈ ప్రాతకాల పుణ్యకాలంలో మనం నిజంగానే ఒక రామోపాసనం చేయడానికి సిద్ధపడ్డాం కనుక ఆ పాత్రలలో లీనమైపోయి మనం ఆ కథను విన్న తరుణంలో దాన్ని జీర్ణం చేసుకునేందుకు కొద్ది కాలాన్ని కేటాయించుకుని మరుసటి రోజు మిగిలిన అంశాల్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో తద్వారా మనలో గొప్ప సంస్కారాలు ఏర్పడతాయన్నమాట. లేకపోతే ఒకానొక ప్రయాణంలో కాలక్షేపం కోసం మాత్రమే చెప్పుకున్న కథలాగా మిగిలిపోతుంది. ఇది ఒక మహోపాసనం. వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారికి చాలా బలవంతం చేసి ఆతిథ్యాన్ని ఇస్తారు. వారందరూ తృప్తిగా ఆరగించేస్తారు. ఆ తరువాత మొదలవుతుంది భయంకరమైన ఉత్పాతం. ఎవరు ఊహించలేనంత, కని విని ఎరుగనంత. ఆలస్యం ఎందుకు, ఒక్కొక్క శ్లోకం గమనిద్దాం మనం. ప్రస్తుతంలో 15వ శ్లోకం చదువుకుంటున్నాం కదా. ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్ర అని మహామతి. వాల్మీకి గురుగారు అక్కడ ఉన్న సన్నివేశాలని ఎంత బాగా చెప్తారో. చాలా తెలివి గల, చాలా ఆలోచన కల విశ్వామిత్రుల వారు అన్నమాట. రాజా విశ్వామిత్ర, అందరినీ రంజింపచేసేటటువంటి విశ్వామిత్రుల వారు. గమనించాలి, అందరినీ రంజింపచేయుట అనే మాటలో తన పరివారం, తన సేనలు, వర్గం, వీరిని, తను పాలించేటటువంటి ఆ ప్రజలను, తను ఇప్పుడు ఎవరి వద్దకు వచ్చారో ఆ వశిష్ఠుల వారిని అందరినీ కూడా సమంగా సంతోషపరిచేటటువంటి స్వభావంతో ఉన్న విశ్వమునకు మిత్రులైన వారు వశిష్ఠేన ఏవ ముక్త. ఆ వశిష్ఠుల వారు ఇంతగా నొక్కి చెప్తూ ఉంటే ఒక మాట అన్నారు. ఏమనంటే, మే త్వయా ప్రియవాక్యేన ఆతిథ్యం కృతం ఇత్యబ్రవీద్. వశిష్ఠుల వారు ఏమన్నారు? రాజా, నీ బలగం చాలా పెద్దది, నువ్వా ఊహించలేనంతటి బలం కలవాడవు, వైయక్తికంగా అప్రమేయుడవు. నువ్వు నీకు, నీ బలగానికి తృప్తిగా, సంతోషంగా, హాయిగా నేను ఆతిథ్యం ఇవ్వదలచాను. వారందరూ కూడా కడుపు నిండా ఆరగించి నా ఆతిథ్యాన్ని అందరితో కలిసి నువ్వు సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరాలి అని వశిష్ఠుల వారు కోరుకుని చెప్పారు. ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారు మహామతి అన్నారు కదా. విశ్వామిత్రుల వారు ఏం చెప్పారంటే, ఆచార్యదేవ, మీరు ఇంత సమయం వెచ్చించి ఇంత తీయగా మాట్లాడితే ఈ ప్రియవాక్యంతోనే నా కడుపు నిండిపోయింది ఆచార్యదేవ. ఇంతకంటే వేరే ఆహారాలు, పదార్థాలు, పానీయాలు, చోష్యాలు, లేహ్యాలు ఇవి కావాలా, పిండి వంటలు వగైరా అని అన్నారు విశ్వామిత్రుల వారు. ఏమన్నారంటే, గమనించండి,
ప్రియవాక్యేన కృతం ఇత్యబ్రవీతు. మీరు ఏ ఆతిథ్యాన్ని ఇచ్చి మా కడుపు నింపాలి అని అనుకుంటున్నారో ఆ ఆతిథ్యాన్ని అంతని తీసుకుని ఆహాహా అని లొట్టలు వేసుకుంటూ ఆ లడ్లు మిఠాయిలు లేకపోతే బూందీ వగైరాలు ఎవరెవరికి ఏదేది నచ్చితే అదంతా తినేసిన తరువాత ఏం జరుగుతుందండి అంటే ఈ జిహ్వకు ఆ పదార్థం తగలగానే దానిలో ఉండేటటువంటి రుచిని మనస్సుకు ఎరిగించి ఈ జిహ్వ ఆనందాన్ని ఇస్తుంది. అంతే కదండి. ఐస్ క్రీమ్ తింటారనుకోండి, చాలా నచ్చినది చాలా ఎండగా ఉండే సందర్భంలో చల్లగా ఒకానొక ప్రాంతంలో కూర్చోపెట్టి పెడితే అది ఈ జిహ్వకు తగలగానే తెలియకుండానే ఒక్కసారి కళ్ళు మూతపడతాయి. అప్రయత్నంగానే ఆహా అనిపిస్తుంది. పక్కవారికి కూడా అని నోరు ఊరిపోతూ ఉంటుంది. అంటే ఆ వస్తువు లోపలకు చేరిన తరువాత ఒక ఆనందం కలుగుతుంది. అదే ఇంద్రియ సుఖం అని పేరుతో వ్యవహరించబడుతుందన్నమాట. ప్రస్తుతంలో విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి ఆచార్యదేవ, మీరు ఏ ఆతిథ్యాన్ని ఇచ్చి మా జిహ్వను సంతృప్తిపరిచి మా ఆకలిని తీర్చి తదుపరి కలిగేటటువంటి తృప్తిని కలిగించాలి అని అనుకుంటున్నారో ఆ తృప్తి మాకు కలిగిపోయింది. ఎలా? ప్రియవాక్యేన. మీరు ఇంత సంతోషంగా, ఇంత నవ్వుతూ, ఇంత ఆనందంగా మాతో మాట్లాడితేనే చాలు మా కడుపు నిండిపోయింది, గుండెల నిండా ఆనందంతో హాయిగా సంతోషంగా మేము ఇక్కడి నుంచి బయలుదేరతాం అని చెప్తున్నారు అన్నమాట. వశిష్ఠుల వారు ఎవరెవరితో మాట్లాడారండి? వచ్చిన వారందరితో మాట్లాడారా? మాట్లాడలేదు. కేవలం విశ్వామిత్రుల వారితోటే మాట్లాడారు. ఈ విశ్వామిత్రుల వారితోటే ఈ ప్రీతిపూర్వకంగా ఎంతో ఇష్టంగా జపతాంబరుడైనటువంటి వశిష్ఠుల వారు కూడా జపమాల పక్కన పెట్టి కాసేపు ముద్దుగా ముచ్చటించిన సందర్భంలో విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, మే త్వయా ప్రియవాక్యేన కృతం. వారందరి మాట అలా అట్టే పెట్టండి. మీరు ఇవ్వదలిచినటువంటి ఆతిథ్యం వల్ల కలిగేటటువంటి తృప్తి, మీరు పలికినటువంటి ఆ ప్రియవాక్యం వల్ల నాకు కృతం కలిగిపోయింది. నేను చాలా తృప్తిగా సంతోషంగా ఉన్నాను అని అన్నారు. వశిష్ఠుల వారు ఏమడిగారు? మీ బలగానికి మీకు ఆతిథ్యం సత్కారం ఇవ్వదలిచాను అని చెప్పారు. విశ్వామిత్రుల వారు ఏం చెప్తున్నారు? నాకు సత్కారం చేసినట్లుగానే నేను తృప్తి పడిపోతున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. మరి మిగతా బలగం మాట ఏమి? అయ్యా, మా బలగాన్ని అంతని తృప్తిపరచాలి అంటే అది మీ వల్ల కానే కాదండి, చాలా కష్టపడిపోతారు. ఎందుకని అంటే రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు చాలా బాగా చెప్తారు ఈ సందర్భంలో. ఒక్కసారి ఆ బలగాన్ని చూసేటప్పటికే విశ్వామిత్రుల వారు మీ వారందరికీ ఆతిథ్యం ఇస్తాను అని వశిష్ఠుల వారు చెప్పారు కదా. ఆ సందర్భంలో ఒక్కసారి మా వారిక అని చుట్టూతా ఉన్నవారిని చూస్తారు కదా. ఎవరెవరికి ఏదేది అందితే దానల్లా గుటకాయ స్వాహ అన్నట్టు ఆ అమ్మని తినేస్తున్నారు వాళ్ళు. పండు ఒకరికి, కాయ ఒకరికి, లేకపోతే ఒకనొక గుర్రానికి అందిన ఆ చిగుళ్ళో, లేకపోతే ఇంకొక పచ్చికో, లేకపోతే మరొకటి ఏనుగు ఒక దాన్ని, లేకపోతే ఇలా పంచుకుని ఆశ్రమాన్ని అంతనీ తినేస్తూ ఉంటే ఇంకొక 24 నిమిషాలు ఒక గడియ కాలం కనుక ఇక్కడ ఉన్నట్లయితే ఇది మైదానమా, ఎడారా? వశిష్ఠుల వారి అంత దివ్య పరిమళ భరితమైనటువంటి వృక్షాలతోటి వాటితోటి ఉండేటటువంటి బ్రహ్మలోకం లాంటి ఆశ్రమమా? సందేహం వచ్చేసేలాగా ఉంది. మొత్తం అంతా ఖాళీ చేసేసేలా ఉన్నారు వారు. ఒకనొక సమయంలో ప్రాతకాలంలో అక్కడికి విచ్చేసి ఉండవచ్చు. ఆ సమయంలో నిష్ఠగా జపం చేసుకుంటున్నటువంటి విశ్వామిత్రుల వారి రాకకు స్వాగతం పలికి వగైరాలు అంతా చేసి ఉండవచ్చు. సుచిరంకాలం అని చెప్పారు కనుక చాలాసేపు వారు ఆ ముచ్చటించుకోవడంలో సమయం తెలియలేదు. వశిష్ఠుల వారి దృష్టిలో కూడా ఈ దృశ్యం పడిందనమాట. అయ్యయ్యో పాపం, వీరు ఇంతింతటి ఆకలితో ఉన్నారే, వీరి ఆకలిని తీర్చి ఇక్కడి నుంచి పంపించడం న్యాయం కదా. వశిష్ఠుల వారు చాలా పట్టుబడతారు, వారికి భోజనం పెట్టాలి అని. ఎందుకో దాన్ని మనం సప్రమాణంగా రేపటి రోజున అనుకుందాం. అతిథి పూజ, ఆతిథ్యం అంటే బహుశా రేపటి ప్రవచనం అంతా దాంతోనే సరిపోతుందేమో. చాలా ముఖ్యమైనటువంటి మాట. పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేకపోయినా, పెద్ద పెద్ద ఉపాసనలు మంత్రాలు తంత్రాలు తెలియకపోయినా చాలా సులువుగా పెద్ద పెద్ద సత్రయాగాలు చేస్తే వచ్చేంతటి ఫలితం పొందాలి అంటే ఆతిథ్యం అని శతపథ బ్రాహ్మణం చెప్తోంది యజుర్వేదం. సరే, ప్రస్తుతంలో వశిష్ఠుల వారు అంతల్లా పట్టుబట్టడానికి కారణం ఆ వైదిక ధర్మం అలా ఉంది.
ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే వశిష్ఠుల వారు ఒక్కసారి ఆ సేనలకేసి వాటికేసి చూసేటప్పటికే ఎవరెవరికి ఏదేది అందితే ఆ పడంగాలా తినేస్తున్నారు వాళ్ళంతా. అలా కనిపిస్తోంది. విశ్వామిత్రుల వారు కూడా చూశారు. పాపం చూసి సిగ్గుపడినట్లుగా మహామతి చాలా లోతుగా ఆలోచిస్తే, అయ్యయ్యో పాపం ఈ వెర్రి బ్రాహ్మణుడు వీరందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారు, కాస్త విధులు పెడితే వీరి గడ్డం లేకపోతే దండం కమండలం కూడా లాక్కుని ఏదో ఒకలాగా వారు పొట్టలో ఆ ఆకలిని తీర్చేసుకునేలాగా ఉన్నారు అని కాస్త గమనిస్తారు కదా విశ్వామిత్రుల వారు. ఒక పిల్లవాడు అమ్మా ఆకలి అంటే ఆ ముని బాలకులు ఈ కుటీరంలో పండు తెచ్చి ఇస్తుంది. ఒకానొక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మ ఆకలేస్తోంది అంటే ఓ కందమూలం తవ్వి తినరా నాయనా అని చెప్తోంది. ఇంతలో ఆ భర్త గారు మౌనం కదా ఇలా తప్పట్లు కొట్టి ఏమి నా పరిస్థితి అన్న సందర్భంలో కొన్ని ఎండి రాలిపోయినటువంటి ఆకులను పోగు చేసి పట్టుకొచ్చి అక్కడ చెప్తోంది. జీర్ణ పర్ణ అశనులు, శుష్క పర్ణ అశనులు, ఇలాంటి మాటలు మనం గతంలో చదువుకున్నాం. వశిష్ఠాశ్రమం ఎలా ఉంది అని వాల్మీకి మహర్షి వశిష్ఠాశ్రమాన్ని అలా చూపించిన మొట్టమొదటి సన్నివేశంలో కదా కందమూలాలు తినేవారు కొంతమంది, పళ్ళు తినేవాళ్ళు కొంతమంది, లేకపోతే కొన్ని రకాల చెట్ల ఆకులు తినేవారు కొంతమంది, కొంతమంది పండి రాలిపోయినటువంటి ఆకులను శుష్క పర్ణాశనులు కొంతమంది అని మనం గతంలో చదువుకున్నాం కదా. వశిష్ఠాశ్రమంలో ఒక పెద్ద కాలనీలాగా ఉంది అని అనుకోండి. ఉదాహరణకి వశిష్ఠాశ్రమంలో ఉన్న ఆ దృశ్యాన్ని విశ్వామిత్రుల వారు చూసేటప్పటికే అయ్యయ్యో వీరు ఎండుటాకులు కొంతమంది, లేకపోతే రాలి పడిపోయిన వాటిని కొంతమంది, కందమూలాలు కొంతమంది ఇలా తింటున్నారు అంటే అక్షౌహిణి సేన మనది, దీనిలో ఒక మూలకు కూడా రాదు, వీరందరి ఆహారం కూడా ఊడ్చి పట్టుకొచ్చి పెట్టేస్తే విశ్వామిత్రుల వారు ఆలోచించారు. మహామతి వీరిని లేదని కాదని నా వల్ల కాదని ఎంచి చూపించినట్లు అయిపోతుంది. వశిష్ఠుల వారి జోలికి మనం వెళ్ళకూడదు, ఆయన మహనీయులు కనుక అయ్యా మీ తీయటి మాటలతోటి నాకు కడుపు నిండిపోయింది, చాలా సంతోషంగా ఉన్నాను నేను. మే క్రితం మీరు చేయదలిచినటువంటి సత్కారం అంతా నాకు చేసినట్లే, ప్రధానమల్ల నివర్హణ న్యాయేనా అని కొన్ని దగ్గర చెప్తూ ఉంటారు. కనుక ఆ వర్గం మొత్తాన్ని తృప్తిపరచాలి అంటే ప్రధానుడైన వాడిని తృప్తిపరిస్తే అది అందరికీ తృప్తే. కనుక నేను సంతోషించాను గురుదేవ ఆచార్యదేవ, కనుక ఇంకా బయలుదేరేస్తాను అని విశ్వామిత్రుల వారు అంటున్నారన్నమాట. కనుక అక్కడి పరిసరాలు పరిశీలిస్తారా, వాళ్ళందరి పొట్టలు పాపం ఎండిపోయిన ఆకులతోటి ఆ కందమూలాలతోటి దుంపలతోటి వాటితోటి ముని బాలకులు ఆ ముని కుటుంబాలు అన్నీ కడుపు నింపుకుంటూ ఉంటే, వారి ఆకలి తీర్చుకుంటూ ఉంటే తన వర్గం కేసి చూస్తారా, ఎవరికి ఏది అందితే దాన్ని అలా మళ్ళీ ఇంకా పక్కవారు ఏమైనా అనుకుంటారేమో అనే ఆలోచన కూడా లేకుండా అలా గుటకాయ స్వా అన్నట్లుగా మింగేస్తుంటే ఒక్కొక్కరు కుంభకర్ణుల్లాగా కనిపించారు. మళ్ళీ ఇంకొక మాట, మహామతి వశిష్ఠుల వారు ఏమన్నారు, యథార్హంగా అన్నారు. దీనికి ఎందుకు నచ్చలేదో ఏంటో నా ప్రవచనం నన్ను పీడించేస్తుంది. వశిష్ఠుల వారు ఏమన్నారు, యథార్హంగా మీకు సత్కారం చేస్తాను అన్నారు. ఇది చాలా ఆశ్చర్యం. మామూలు మన ఇళ్లలో పరిశీలిస్తేనే వంకాయ కూర కాస్త శనగలు తగిలించి వండితే మంచిదమ్మాయి బాగుంటుంది అంటుంది ఓ అత్తగారు, కాదమ్మా కొత్తిమీర కారం పెడితే బాగుంటుంది అనేవాళ్ళు మరొకళ్ళు, కాదండి ధనియాల కారం పెడితే ఇంకా బాగుంటుంది అంటారు కొంతమంది. ఇంతలో ఓ పిల్లాడు వచ్చి చిప్స్ తినేటప్పుడు కోక్ తాగితే ఇంకాస్త మజాగా ఉంటుంది కదా ఈ సందర్భంలో తాత అంటూ ఉంటాడు. మరొకడికి తీపి కావాలి, మరొకడికి కారం కావాలి, ఒకడికి బాగా చల్లారిన పరమాన్నమో లేకపోతే ఆవడలో బూరెలో వగైరాలు కావాలి, కొంతమందికి వేడివేడిగా ఉండే పనసపొట్టు కూర కావాలి. అమ్మో ఇన్ని రకాలుగా లోకో భిన్న రుచి అంటారు కదా. ఒకరు పప్పు కలుపుకుంటారు, అందులో నాకు ముక్కలు మాత్రమే వచ్చేలా వేయమంటారు, ఒకరు ముక్కలు అస్సలు రాకుండా నాకు తేట వేయమంటారు. ఈ వెర్రి బ్రాహ్మణుడు మా వాళ్ళందరికీ సంతర్పణ చేయాలి అని అనుకుంటున్నారు. పాపం ఆశ్రమం విదిలి పారిపోయే పరిస్థితిలాగా ఉంది, వీరందరూ కుంభకర్ణుల్లాగా ఉన్నారు. కనుక వీళ్ళని ఇక్కడి నుంచి అర్జెంటుగా తొందరగా తీసుకెళ్ళిపోయి వేరే దగ్గర ఎక్కడైనా విడిది ఏర్పాటు చేసి, ఈ మహర్షి గుట్టు రట్టు కాకుండా పాపం వీరేదో కాలక్షేపం చేస్తూ ఉంటే ఇది బట్టబయలు అయ్యి అంటే మహర్షి చేతులెత్తేసే పరిస్థితి తేకుండా మనం ఇక్కడి నుంచి జారుకోవాలి, బయలుదేరాలి అని అనుకున్నారన్నమాట మహామతి విశ్వామిత్రుల వారు. కనుక అంతటి దూరపు ఆలోచనతో ఉన్నటువంటి అందరినీ రంజింప చేయాలి కనుక ఏ ఒక్కరిని తక్కువ చేయకూడదు. కనుక ఈ బ్రాహ్మణుణ్ణి పరిశీలిస్తే, వశిష్ఠుల వారిని పరిశీలిస్తే ఇక్కడ ఉండేటటువంటి ఆశ్రమవాసులు వీరందరూ కూడా ఏదో దొరికినది తిని కాలే కడుపుకి మండే బూడిద అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే ఇలాంటి సత్కారమే పట్టుకొచ్చి మా వాళ్ళందరికీ పెడతారేమో కాబోలు.
వీరందరినీ ఆపడం ఎవరి తరం కాదు కనుక అయ్యా మీరు తీయగా ఒక మాట మాట్లాడితే దాంతోనే నా కడుపు నిండిపోయిందండి, నేను ఇంకా బయలుదేరేస్తానండి అన్నారు విశ్వామిత్రుల వారు. ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్ర మహామతి కృతం ఇత్యబ్రవీద్ రాజా ప్రియవాక్యేన మే త్వయా. ఇక్కడ రెండు అర్థాలు అన్నమాట. తీయటి మాటను వశిష్ఠుల వారు పలకడం వల్ల నా కడుపు నిండిపోయింది. ఒక మాట అయ్యా అంటే అవతల వాళ్ళు ఆఫర్ చేస్తారు అని అనుకోండి, దాన్ని సున్నితంగా తిరస్కరిస్తే అవతల వారు నొచ్చుకోకుండా అలాగని వారు కష్టాల్లో పడిపోకుండా వెలితి పడిపోకుండా ఉండేలాగా అది కూడా ఒక మాట అన్నమాట. కనుక సున్నితంగా తిరస్కరించుట అనేటటువంటి తీయటి మాటతోటి విశ్వామిత్రుల వారు అయ్యా మీరు మాకు ఆతిథ్యం సత్కారం ఇచ్చినట్లే, మేము పుచ్చుకున్నట్లే, మా కడుపులు నిండినట్లే, మేము తృప్తిగా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అని అన్నారన్నమాట. చెప్తున్నారు అక్కడ ఇంకా విశ్వామిత్రుల వారు అయ్యా మీరు నాకు ఫలాలు ఇచ్చారు కదా, మీరు మాకు కందమూలాలు వగైరాలు ఇచ్చారు కదా, ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే పాద్యేన ఆచమనీయేన భగవద్ దర్శనేన చ. ఈ శ్లోకం పై శ్లోకం కలిపి అన్వయించుకోవాలి. ముందుగా శ్లోకం చెప్తాను. సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజిత గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. ఎంత బాగా చెప్తారో అంటారు. భగవన్ విశ్వామిత్రుల వారికి వశిష్ఠుల వారి పట్ల అప్పటి వరకు ఏ రకమైన భావన ఉందో వాల్మీకి గురుగారు చెప్తున్నారు. భగవంతుడు సాక్షాత్తుగా వశిష్ఠుల వారు అని విశ్వామిత్రుల వారి అభిప్రాయం అన్నమాట. ఓ భగవన్ వశిష్ఠ మహర్షి, మళ్ళీ మహాప్రాజ్ఞ గొప్ప ప్రజ్ఞావంతుడవయ్యా నువ్వు. యతు తవ ఆశ్రమే విద్యతే, నీ ఆశ్రమంలో ఏది ఉంటుందో అంటే ఈ కందమూలాలు ఈ ఎండుటాకులు ఇవే ఉంటాయి అని అనుకున్నారన్నమాట విశ్వామిత్రుల వారు. మీ ఆశ్రమంలో ఏది ఉపలభ్యమానమో అందుబాటులో ఉంటుందో తేన అలాంటి ఫలమూలైన ఫలాలు లేకపోతే నేలలో తవ్వి తీసుకుని తినాల్సిన వాటిని మూలములు అంటారన్నమాట. కందములు అని కూడా అంటారు వాటిని. ఫలములతో మూలములతో మీరు ఇచ్చినటువంటి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చిన నీరు పాద్యముందే, మీరు మేము తాగడానికి ఇచ్చినటువంటి నీరుందే. ఆచమనీయం అంటే తాగడానికి ఇచ్చేటటువంటి నీరు అన్నమాట. పాద్యంతో ఆచమనీయంతో మాకు చాలా తృప్తి అయిపోయింది ఆచార్యదేవ. ఇన్ని మాటలు ఎందుకండి, భగవద్ దర్శనేన. ఇంకెంత గొప్పగా చెప్తున్నారో చూడండి. మీలాంటి మహాత్ములను చూస్తేనే చాలు మా జన్మ ధన్యమైపోతుంది, మా జీవితం పునీతమైపోయింది గురుదే ఆచార్యదేవ. కనుక అందున ఒక ఇష్టదేవతను చూసినంతగా విశ్వామిత్రుల వారు భావిస్తున్నారన్నమాట. వారి ఫీలింగ్ అలా ఉంది. వశిష్ఠుల వారిని చూసిన సందర్భంలో ఆ దివ్యమైనటువంటి తేజస్సు, ఆ తపోనిష్ట, ఆ వ్యవహారం అంతా పరిశీలిస్తే మిమ్ములను చూచుట చేత మాకు తృప్తి కలిగింది అని అనకుండా భగవద్ దర్శనం చేసాం మేము, మాకు తృప్తి అయిపోయింది అని చెప్తున్నారు అన్నమాట. అంటే వాల్మీకి గురుగారికి మాటలకి కొదవా అండి. ఒకలాగా చెప్పాలి అంటే భగవద్ దర్శనేనా అని చెప్పలేరా అండి? మరి మధ్యలో ఒక గకారం తగిలించి భగవద్ దర్శనేనా అని అనకుండా భగవద్ దర్శనేనా అని చెప్పారు అంటే విశ్వామిత్రుల వారి ప్రతిస్పందన లోపల అలా ఉంది అన్నమాట. కనుక సాక్షాత్ భగవత్ స్వరూపులు మీరు. ఇలాంటి భగవంతుణ్ణి ప్రత్యక్షంగా నిలువెత్తు స్వరూపాన్ని పద్మాసనంలో కూర్చుని అలా జపం చేసుకుంటూ ఉండగా చూస్తూ ఉంటే కన్ను తెరిచి మీరు మా కేసి చూస్తే తీయగా ఒక మాట మాట్లాడి రాజా బాగున్నావా అని పలకరిస్తే తృప్తి పడని మనస్సు ఉంటుందా ఆచార్యదేవ? కనుక భగవద్ దర్శనేన మేము తృప్తి పడిపోయాం. చాలా ఆశ్చర్యం ఏమంటే ఆచార్యదేవ, అన్ని విధాల మీరు పూజార్హులు. ఏ రకంగా చూస్తే కూడా మేము వెతికి వెతికి వచ్చి మిమ్మల్ని అర్చించి మిమ్మల్ని ఆరాధించి మీ అనుగ్రహాశీర్వచనాల్ని పొంది వెళ్ళవలసిన సందర్భంలో సర్వథా అన్ని విధాలుగా పూజార్హేణ మేము చేసేటటువంటి పూజలు అందుకోవడానికి అర్హులైన తమరు మమ్మల్ని పూజించారు. సుపూజిత, మీ వల్ల నేను సుపూజితుడను అయ్యాను. ఇంతకంటే గౌరవం ఏం కావాలి ఆచార్యదేవ? కనుక గమిష్యామి, మళ్ళీ మళ్ళీ రెట్టించవద్దు మీరు, నేను ఇంకా వెళ్ళి వస్తాను అన్నారు. తే నమః అస్తు. పాపం ఆ వశిష్ఠుల వారి మాట కాదంటే ఏదైనా అనుకుంటారేమో అని వంగి ఒక్కసారి వినయంగా రెండు చేతులు జోడించి శిరస్సు చేతికి తగిలించి సాంజలిబంధంగా అని రాస్తారు. ఆ వశిష్ఠుల వారికి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం చేశారు. తే నమః అస్తు. అయితే నేను ఒకటి కోరుకుంటున్నాను మీ నుంచి. ఈ ఆతిథ్యాలు వగైరా పళ్ళు పూలు లేకపోతే మిఠాయిలు వగైరాలు కాదు ఆచార్యదేవ, మీ యొక్క అనుగ్రహం కావాలి నాకు.
ప్రతి మాట తర్వాతి కథలో విశ్వామిత్రుల వారి ప్రవర్తనకు అసలు ఎక్కడ పొసిగేలా ఉండదన్నమాట. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. విశ్వామిత్రుల వారు భీకరమైనటువంటి యుద్ధం చేసేస్తారు. అక్కడ రకరకాలుగా బీభత్సాలు జరిగిపోతాయి. అమ్మో, చాలా పెద్ద కోలాహలం అదంతా. ప్రస్తుతం తుఫాను ముందు ప్రశాంతతలాగా ఉంది మన కథ. ఏమనంటే విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారిని చేతులు జోడించి ప్రార్థించి అడుగుతున్నారు, మైత్రేణ ఈక్షస్వ చక్షుష అని అన్నారు. అంటే మిత్రభావంతో అనుగ్రహ దృష్టితో మమ్మల్ని మీరు అలా తలుచుకుంటూ మాకేసి అలా ఒక్కసారి అలా చూపు నిలిపేలాగా మీరు ఉంటే చాలు. మీ అనుగ్రహం వల్ల మేము ఎనలేని సౌభాగ్యాన్ని పొందగలుగుతాం. మాకు, మా రాజ్యానికి, మా ప్రజలకి అంతకీ కూడా క్షేమం అని అన్నారన్నమాట విశ్వామిత్రుల వారు. ఇంతకంటే నేను వేరేది ఏది ఆశించట్లేదు అని చెప్పడం ముఖ్యమైనటువంటి తాత్పర్యం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీ అనుగ్రహం తప్ప నాకు మరొక్కటి వద్దనే వద్దు అంటున్నారన్నమాట విశ్వామిత్రుల వారు. మైత్రేణి క్షస్వ చక్షుష సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజిత గమిష్యామి నమస్తేస్తు మైత్రేణి క్షస్వ చక్షుష అని అన్న తర్వాత వశిష్ఠుల వారు ఒక్క క్షణకాలం ఆగి, ఏవం బ్రువంతం రాజానం వశిష్ఠ పునరేవహి న్యమంత్రజత ధర్మాత్మ పునః పునః ఉదారధీహి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే వశిష్ఠుల వారికి విషయం తెలుసు, శాస్త్రాలు తెలుసు, వేదాల్లో ఉండే రహస్యాలు తెలుసు. ఎందుకు వశిష్ఠుల వారు ఇప్పుడు వశిష్ఠుల వారు పట్టుబడుతున్నారు అని అనుకున్నాము. ఎందుకు ఇంత పట్టుబట్టారు అనే మాటను మనం రేపటి రోజున చెప్పుకుందాం. మధ్యలో మళ్ళీ దృష్టి మారిపోతుంది అనవసరంగా. ప్రకృతంలో వశిష్ఠుల వారు ధర్మం తెలిసిన వ్యక్తి అని అనలేదండి వాల్మీకి గురుగారు. ఏవం బ్రువంతం రాజానం వశిష్ఠ పునరేవహి న్యమంత్రజత ధర్మాత్మా అని ఉంది కదా, ధర్మజ్ఞ అని అంటే కూడా శ్లోకం పూర్తయిపోతుందండి. కాదు, వశిష్ఠుల వారిని మనం పరికించి పరిశీలించి ఆలోచించి అర్థం చేసుకుని చూస్తామా? పోతపోసిన రూపుదాల్చిన ఒక ఆకారంతో ఉన్న ధర్మస్వరూపం వశిష్ఠుల వారు. ధర్మాత్మ అన్నదానికి ధర్మస్వరూపులు అని అర్థం అన్నమాట. ధర్మం అనేది కంటికి కనిపించేది కాదు, కనిపించనిది, అది అదృష్టం. అందుకనే ఎవరి పుణ్యం ఎంత ఉందో, ఏది చేస్తే పుణ్యం వస్తుందో మనకి కనిపించక చులకనగా తేలికగా భావించేస్తామన్నమాట. అపస్తంభుల వారు ఒక దగ్గర చెప్తారు, నహి ధర్మాధర్మౌచరత ఆవాంస్వ ఇది అని అంటారు. నేను ధర్మాన్నిరా, నేను అధర్మాన్నిరా అని రూపుదాల్చి కళ్ళ ఎదురుగా ఎక్కడా నిలబడదండి ధర్మదేవత కానీ అధర్మదేవత కానీ. మీరే కాస్త గమనించి జాగ్రత్తగా నడుచుకోవాలి అని చెప్పడం తాత్పర్యం. కనుక ధర్మానికి రూపం లేదు, కానీ ఉంది. ఉంది అంటే ఇలాంటి మాటలు చాలా అరుదుగా కొన్ని స్థలాల్లోనే చెప్తారు. రామో విగ్రహవాన్ ధర్మ మారీచుడు చెప్పాడు ఒకానొక సందర్భంలో. మన రామచంద్రమూర్తి పోతపోసిన రూపుదాల్చినటువంటి ఒకానొక ధర్మదేవత అయ్యా రావణాసుర, అమాయకంగా నువ్వు అతడితో తలపడకు, అతడు ధర్మస్వరూపుడు అని దెబ్బతినటువంటి మారీచుడు రాక్షసుడై ఉండి కూడా పరివర్తనం తెచ్చుకుని చెప్తాడు. సరే, ప్రకృతంలో రాముడి దగ్గర ధర్మస్వరూపుడు అని చెప్పడం మనం గమనించగలుగుతాం. ప్రస్తుతంలో మరి అలాంటి రామచంద్రమూర్తికి ఉపనయనాది సంస్కారాలు వగైరాలు అన్నీ నిర్వహించి ఎప్పుడో రాబోతాడు అంటే ఇన్నాళ్ల నుంచి వెయిట్ చేసి ప్రతీక్ష చేసి 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 ఉన్నటువంటి వశిష్ఠుల వారు కులగురువులు కదా. మరి ఆ ఇనవంశమునకు, ఆ సూర్యవంశమునకు, కనుక ఆ కులగురువులు ఇంకెంతో ధర్మస్వరూపులుగా ఉంటారు. కనుక మంచి చెడు, వేదాలు, రహస్యాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నిట ఉండేటటువంటి ఆ ధర్మ సూక్ష్మాన్ని పరిపూర్ణంగా తెలిసి పాటించి పాటించి తానే ధర్మస్వరూపులైనటువంటి వశిష్ఠుల వారు ధర్మాత్మ. వాల్మీకి గురుగారు చెప్తున్నారు మళ్ళీ ఇంకొక మాట, ఉదారధీహి, ఎంతో ఔదార్యంతో ఉండి ఆలోచించేటటువంటి మహనీయమూర్తి అన్నమాట. మన వాళ్ళకేసి చూస్తారా వశిష్ఠుల వారు? తన వాళ్ళకేసి ఆకులు అలములు తిని ముని బాలకులేమి, పసిపిల్లలేమి, పాకేవాళ్ళేమి వారందరి కడుపు నింపుకుంటున్నారు. కానీ వచ్చినటువంటి వాడు మహారాజు, మామూలుగా రాలేదు, సబలుడై బలగంతో వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఏదో మా ఇంట్లో మాకు దర్భాలు అందుబాటులో ఉంటాయండి, మీకు పరిచి పడుకోబెడతాము అంటే న్యాయంగా ఉంటుందా? చేతనైనంత వరకు, వీలైనంత వరకు, కుదిరినంత వరకు ఒక మెత్తటి దుప్పటి వేసి అయ్యా ఇక్కడ పడుకోండి అంటే ఎంత మర్యాదగా ఉంటుంది. మనం కూర్చున్న చోటు నుంచి లేచి అవతలి వ్యక్తిని కాస్త ఆ మిద్దె మీదో లేకపోతే ఆ పీఠం మీదో కూర్చోబెడితే ఎంత మర్యాదగా ఉంటుంది. మహారాజా కుర్చీ వేయలేకపోయినా కనుక అవతలి వ్యక్తి తాహతను
తగ్గించేలాగా నా స్థితి ఇంతే కనుక నేనేం చేస్తున్నానో నువ్వు కూడా ఈ ఎండుటాకులు తిను అని అనకుండా మీకు ఎలా కావాలో అలా చెయ్యాలని మన ఇళ్లలో కూడా గృహస్థులు కోరుకుంటారు కదండి. అవతల వ్యక్తికి సంతోషంగా తలుచుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ వారు మెసేజ్లు పెట్టేలాగా వారికి ఆతిథ్యాన్ని ఇచ్చి ఏ సమయానికి ఏది కావాలో అది అలా మన ఆత్రాన్ని ప్రకటించి మన సంతోషాన్ని అలా వారి దగ్గర వెలుబుచ్చాలి అని ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ట్రీట్ అంటారు కదా, ఆ ట్రీట్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదండి. అలా మన వశిష్ఠుల వారు మన వాళ్ళు ఎలా కాలక్షేపం చేసేస్తూ ఉన్నా రాక వచ్చాడు మహారాజు గారు. ఆ మహారాజు గారికి కావాల్సినట్లుగా యథార్హంగా మనం ఆతిథ్యాన్ని అందించి వారి కడుపులు నింపాలి. ఒక్కసారి పరిశీలించి చూస్తామా, ఆకులు అలములు అవే తినేస్తూ ఆ చెట్టుకు అందినటువంటి కాసినటువంటి ఆ పళ్ళు కాయలతోటి పాపం ఆవురావురు మనిపోతూ ఉన్నటువంటి వారి ఆకలిని తీర్చుకునేటువంటి సందర్భాలు అది చూస్తే వశిష్ఠుల వారు ఆగలేకపోయారు. గుండె ఈ దయతో ఆర్ద్రతతోటి నిండిపోయింది అన్నమాట. కనుక ఎలాగైనా సరే వీరందరికీ కూడా షడ్రసోపేతమైనటువంటి పిండి వంటలతో మంచి భోజనం పెట్టాలి అని అనుకున్నారు. కనుక ఉదారధీహి, మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఉపవాసం ఉంటాను అనుకున్నటువంటి ఇల్లాలు అలా సంకల్పం చేస్తే తనతోటి వారందరినీ కూడా ఉపవాసం ఉంచేస్తే చాలా దుర్మార్గురాలు అన్నమాట. అలాంటి ఇల్లాళ్ళు కూడా ఉంటారా? ఆశ్చర్యం, ఎక్కడో కథల్లోనే చూడగలుగుతాం. కానీ సర్వసాధారణంగా అమ్మ ఏం చేస్తుందండి, పాముల పుట్టలో పాలు పోసుకునేంత వరకు నేను పచ్చి నీళ్ళైనా ముట్టాను అన్నటువంటి ఆ ఇల్లాలు కూడా పాపం అత్తగారు కాఫీ తాగపోతే ఆగలేరు. మామగారికి మరొకలాగా, లేకపోతే మరిది గారికి మరొకలాగా, భర్తకి మరొకలాగా అందించేస్తుంది కదా, అది సంస్కారం కదా. కనుక ప్రకృతంలో వశిష్ఠుల వారు ఇది మాకు రివాజే, ఇది మాకు మామూలే, కానీ మహారాజు గారు మన ఇంటికి వచ్చారు కనుక వారికి యథార్హంగా ఆతిథ్యం అందించాలి. కనుక వశిష్ఠుల వారి అంతరంగాన్ని తెరిచి చూపిస్తున్నారు వాల్మీకి గురుగారు. ఉదారధీహి ఒక్క మాట చెప్పారు. కనుక ధర్మస్వరూపులు అయినటువంటి గొప్ప ఔదార్యం కలిగినటువంటి వశిష్ఠుల వారు ఏవం బ్రువంతం రాజానం, ఇలా వద్దు 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 వద్దు, మాకు తృప్తి అయిపోయింది, మాకు చాలా సంతోషం, మేము ఇంకా వెళ్ళొస్తాము, మీకు నమస్కారం, మీ అనుగ్రహ దృష్టి ఉంటే చాలు, ఇంతకంటే వేరేది మేము మీ నుంచి కోరము అని చెప్పి బయలుదేరుతున్నటువంటి ఆ విశ్వామిత్రుల వారితోటి పునరేవ మళ్ళీ అలా కాదు రాజా, నా మాట వినండి, కాస్త నా అభ్యర్థనను మన్నించండి, మీ వాళ్ళందరికీ యథార్హంగా, మళ్ళీ ఇదొక మాట, యథార్హంగా మీకు తగినట్లుగా, మీకు కావాల్సినట్లుగా, మీకు నచ్చినట్లుగా, మీరు కోరినట్లుగా నేను ఆతిథ్యం ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఒకసారా రెండుసార్లా అండి? వశిష్ఠుల వారు ఎన్నిసార్లు అన్నారో చెప్పుకుంటే నిజంగా ఆ శ్లోకాలతోటే మన బాలకాండ అంతా అయిపోతుందేమో. వాల్మీకి గురుగారు సంక్షేపంగా సూక్ష్మంగా చెప్పారు. పునః మాటి మాటికి మరల వారి దారికి అడ్డం పడుతున్నట్లుగా ఆ రెండు చేతులు పట్టుకుని ఎంతో వినమ్రతతోటి అభ్యర్థిస్తున్నట్లుగా అతిథికి ఉండేటటువంటి స్థాయి అది శతపథ బ్రాహ్మణం చెప్తోంది, మార్కండేయ పురాణం చెప్తోంది. ఇంకా చాలా అద్భుతమైనటువంటి అంశాలంతా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడే చెప్పేసుకుందాం, లేకపోతే ధర్మాత్మ ఉదారధీ వశిష్ఠ ఏవం బ్రువంతం రాజానం పునరేవ, మళ్ళీ తిరిగి పునః మళ్ళీ నియమంత్రయత అంటే అయ్యా నా మాట కాదనకండి, మా ఆతిథ్యాన్ని తీసుకోండి, అయ్యా నా మాట కాదనకండి, పెద్ద వేళ మించిపోలేదు, చిటికలో వడ్డిస్తాం, మీకేం పర్వాలేదు, మీకు ఎలా కావాలంటే అలా చేస్తాం అని మాటికి కాళ్ళ వేళ్ళ పడి అంటుంటారు కదా మన వాళ్ళు, ఆ మాదిరిగా చెప్పడం అన్నమాట. సూక్ష్మంగానైనా వశిష్ఠుల వారు ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నారో ఒక మాట అనుకుందాం మనం. శాస్త్రం చెప్తోంది, కొంతమందిని వారు వద్దన్నా మనం విడిచిపెట్టకూడదు, వారిని మనం కాచుకోవాలి, వారి యొక్క కడుపు నింపాల్సిన పూచి అని చెప్తోంది. తండ్రి, తల్లి, పిత, మాత, గురువు, తర్వాత భార్య, తర్వాత ప్రజా, ఇంట్లో పనిచేసి అలసిపోతున్నటువంటి ఇల్లాలు నేను తెచ్చి పడేస్తాను, నాకు అంతకంటే పూచి లేదు, తినడం తినకపోవడం దాని కర్మ అనుకుంటే యజమాని చాలా తప్పు అన్నమాట. ఇంతమందికి సర్వ్ చేసి చిట్ట చివరికి తన దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ కాఫీ మిగిలిందా లేదా చూసుకోవలసిన బాధ్యత భర్తది. శాస్త్రం చెప్తోంది భార్య, మళ్ళీ ప్రజా, దీనా, సమాశ్రితా, తన సంతతి, తనని ఆశ్రయించుకున్నవారు, వీరందరినీ కూడా
తాను పోషించుకోవాలి అని చెప్తూ అభ్యాగత అతిథిశ్చ అన్య పోష్యవర్గ ఉదాహృత, అప్పటికప్పుడు వచ్చినటువంటి అతిథిగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి కడుపు నింపి పంపించాలి అని చెప్తోంది అన్నమాట. కనుక చెయ్యనట్లయితే భరణం పోష్యవర్గస్య ప్రశస్తం స్వర్గ సాధనం, అలా ఆ పోష్యవర్గానికి కడుపు నింపి ఇంతకుముందు చెప్పినటువంటి వీరందరి ఆకలి తీర్చడం అనేది తన బాధ్యత. ఇంటాయన కావచ్చు, మొత్తం ప్రజలందరికీ కూడా పాలకుడుగా ఉండేటటువంటి మహారాజు అయినా కావచ్చు, ఎవరైనా సరే అలా చేయడం మేలు న్యాయం. ఒకవేళ అలా చేయకపోతే నరకం పీడనే చాస్య తస్మాత్ యత్నేన తం భరేతో అని చెప్తున్నారు అన్నమాట. వారి పొట్ట తడిమి కనుక చూడకపోతే నరక ప్రాప్తి కలుగుతుంది, తస్మాత్ జాగృత అన్నట్లుగా హెచ్చరిస్తోంది. సార్వభౌతికం అన్నాద్యం కర్తవ్యంతు విశేషత జ్ఞాన విద్యా ప్రదాతవ్యం అన్యథా నరకం బ్రజేత్. మళ్ళీ చెప్తోంది ఏమనంటే, సార్వభౌతికం ఏ భూతమునకు ఏ ప్రాణికి ఏదేది కావాలో దాన్ని నువ్వు కేటాయించి ప్రయత్నించైనా సరే వారికి సర్వ్ చేసి, వారికి అందించి, వారిని ఆదుకుని, వారి యొక్క ఆర్తిని తీర్చాలి, వారిని సమాధానపరచాలి. అంతకంటే కూడా విశేషంగా వారికి తగినట్లుగా కనుక నీకు చేత కాకపోతే అన్నాద్యం కర్తవ్యంతో విశేషత అని చెప్తున్నారు. కనీసం వారికి ఆహారాన్నైనా ఇవ్వాలి అని ఒక మాట. జీవంత మృతకాశ్చ అన్యే ఏ ఆత్మంభరజ నరా అంటారు. ఎంతసేపు తన పొట్ట చూసుకుని అయ్యా మీకు బస్సుకి వేళైపోతుంది, ఇది దాటితే మళ్ళీ ఆఖరి బస్సు దొరకదు, ఇలాంటి మాటలు చెప్తూ అవతలి వ్యక్తి తనంతటా తానే నేను ఇంకా బయలుదేరతాను అనేలాగా ప్రవర్తిస్తే నరక ప్రాప్తి కలుగుతుంది. అది చాలా అన్యాయం, దారుణం అని చెప్తోంది. కనుక దీన అనాథ విశిష్టేభ్య దాతవ్యం భూతిమిచ్చత అదత్తదానా జాయంతే పరభాగ్యోపజీవిన అని అన్నారన్నమాట. అతిథికి కనుక ఆహారం ఇచ్చి అన్నం పెట్టి సత్కరించి కనుక పంపించనట్లయితే అతడు మరుజన్మలో యావజ్జీవం ఇంకొకటి ఆదాయం మీద, ఇంకొకటి సంపాదన మీద బతకాల్సి వస్తుంది. ఇది చాలా దారుణం అని ఒక మాట అన్నమాట. కనుకనే చెప్తోంది విష్ణు పురాణం, హిరణ్యగర్భ బుద్ధ్యాతం మన్యేత అభ్యాగతం గృహి అని అంటారు. హిరణ్యగర్భుడు అంటే పరమాత్మ. తన ఇంటికి వచ్చినటువంటి వాడు సాక్షాత్తుగా తన ఇష్టదైవం ఆ పరమాత్మ అని భావించి నువ్వు నీకు చేతనైన పద్ధతిలో అతడికి సత్కారాన్ని అందించాలి తప్ప వద్దంటే కాదంటే విడిచిపెట్టేయకూడదు. నేను అడిగాను, నా తప్పేముంది అన్నట్లుగా చేతులు దులిపేసుకునేలాగా వ్యవహరించకూడదు అని చెప్తున్నారు అన్నమాట. కనుకనే అతిథయే శక్తి అనుసారేణ దాతవ్యం. వశిష్ఠుల వారికి గట్టిగా పట్టుకున్నది ఇది. తనకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తికి వంచన లేకుండా ఆ అతిథికి తగిలినటువంటి సమాధానం పరచాలి. భోజనం హంతకారం వా అని మొదలుపెట్టి కొంత చెప్తారు. చెప్పి యథావిభవం ఆత్మనః, తన వైభవం ఏదో దానికి తగ్గట్లుగా, అంటే వడ్డించగలిగినటువంటి స్థాయి ఉంటే నిన్న రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థం పట్టుకొచ్చి పెట్టేయి అని చెప్పడం చాలా అన్యాయం అన్నమాట. ఆ అతిథి రూపంలో తన ఇష్టదేవతే తన అదృష్టాన్ని పెంచడానికి తన ఇంటికి వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ తరువాతి మాట, దీనిని శతపథ బ్రాహ్మణం ఒకానొక మహాసత్రయాగం అని చెప్తోంది. అంటే సంవత్సరాల తరబడి దీక్షలు పట్టి ఎంతో శ్రద్ధతో ఎన్నో కష్టాలకి ఓర్చి సిద్ధపడి చేసేటటువంటి యాగాన్ని సత్రయాగం అంటారు. అలాంటి సత్రయాగం చేసినంతటి ఫలితం నీ ఇంట్లోనే, నీ పద్ధతిలోనే, నీ వ్యవహారంలోనే నువ్వు ఉంటూ కూడా సంపాదించుకోగలగాలి అంటే అతిథి పూజ చేయమని చెప్తోంది అన్నమాట శతపథ బ్రాహ్మణం. తాన్యేవ మహాసత్రాన్ని భూతయజ్ఞ, మనుష్యయజ్ఞ, పితృయజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞ ఇది అని చెప్పి 5 ముఖ్యమైనటువంటి యజ్ఞాలు చెప్తూ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఒకానొక యజ్ఞం ఉందండి, అది మనుష్య యజ్ఞం, అది అతిథి సత్కారం అని చెప్తోంది అన్నమాట. ఇంకొక సందర్భంలో ఎవరెవరికి ఏ తప్పులు చేస్తే ఏ విధమైనటువంటి నరక ప్రాప్తి కలుగుతుంది అని వివరిస్తూ గరుడ పురాణం ఒకానొక దగ్గర చెప్తుంది. ఏమనంటే అతిథిం దృష్ట్వా వక్రచక్షుకారి వసాకుండం అని ఒకానొక ఘోరమైనటువంటి నరకంలో పడేసేస్తాడట. ఏమనంటే ఇంటికి ఎవరైనా వచ్చేటప్పటికే అమ్మో వీడి పూట భోజనానికి ఆగిపోతాడేమో, ఇంకా ఏదైనా నా నుంచి ఆశిస్తాడేమో, వీడిని సరిపెట్టాలంటే నేను ఇంకా నా డబ్బు దశకం వగైరాలు ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని భ్రుకుటి ముడివేసి సందిగ్ధంగా చూసేటటువంటి వాడిని ఒకానొక పశువులను వండుకుని తినేటటువంటి కషాయ వాళ్ళు ఆ పశువుల్ని వండుకోగా మిగిలిపోయినటువంటి ఆ భాండంలో ఆ మిగిలిపోయిన ఒకానొక రసంలాగా ఉంటుంది కదా, కుక్కర్ కింద ఉండిపోయినటువంటి నీళ్లలాగా అందులో పప్పులు, ఉప్పులు, అన్నాలు, మెతుకులు అన్నీ పడి ఉంటాయి.
అలాంటి వసాద్రవ్యాన్ని బాండీతో పెద్ద భాండంతో మరగపెడుతూ అందులో పడేస్తాడు అని చెప్పారు అనమాట. అతిథి పట్ల కనుక ఈ సాదరంగా ప్రవర్తించనట్లయితే గమనించండి వశిష్ఠుల వారు ఎంత ఉదారధి, ఎంత ధర్మస్వరూపులో. ఇంకొక మాట చెప్తున్నారు, అతిథివ్రతి క్రియావాంశ్చ కాపోతీం వృత్తిమా స్థిత. ప్రతి ఒక్క మాట చాలా ముఖ్యమైన మాట. మనకి సమయం మించిపోతుంది, మరి మిగతా యోగ వాసిష్టం అవన్నీ కూడా చదువుకోవాలి కదా. తదుపరి విశేషాంశాల్ని రేపటి రోజున వివరించుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమి అంటే, విశ్వామిత్రుల వారు వద్దు వద్దు, చాలు చాలు, తృప్తి తృప్తి అన్నా సరే వశిష్ఠుల వారు పునః మళ్ళీ 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 వారిని అభ్యర్థించి వారికి సత్కారం చెయ్యాలి, ఆతిథ్యం ఇవ్వాలి అని పట్టుబట్టడంలో ఉండే అంతర్యమేమి, ఈ వేదశాస్త్రాలు అన్నీ, ఈ విషయాలన్నింటినీ వాల్మీకి గురుగారు ధర్మాత్మ ఉదారధి అనే 2 మాటలతో చెప్పారు. ఈ ఆతిథ్యం అనేది ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞాన్ని మనం విని అలవరుచుకుని మనం బాగుపడాలి అనేటటువంటి భావనతో ప్రకృతంలో శతానందులు వారు రామలక్ష్మణుల్ని అడ్డం పెట్టుకుని ఆనాడు ఆ వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారికి బలవంతం పెట్టైనా సరే విశ్వామిత్రుల వారి కడుపు నింపి పంపిన ఆ వైనాన్ని మనకు వివరిస్తున్నారు. ఆ విశేషాంశాల్ని తదుపరి ప్రవచనంలో వివరించుకుందాం. లోకంలో ఏ ఒక్కరికి ఏ సమస్య లేకుండా అంతా తానై శ్రీరామచంద్రమూర్తి మన గుండెల్లో నిలవై మనం చేసేటటువంటి ఈ మహోపాసనకు సుప్రీతుడై, సుప్రసన్నుడై, వరదుడై మనల్ని అందరినీ రక్షించాలి అని ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషార్థాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేసుకుందాము. ఏవముక్తః వసిష్ఠేన విశ్వామిత్రః మహామతిః కృతమితి అబ్రవీద్రాజా ప్రియవాక్యేన మే త్వయా ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే ఆద్యేన ఆచమనీయేన భగవద్దర్శనేన చ సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా ఏవం బ్రువంతం రాజానం వసిష్ఠః పునరేవహి న్యమంత్రయత ధర్మాత్మా పునః ఉదారధీః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే ద్విపంచాశే సర్గే చత్వారః శ్లోకాః. రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో విశ్వామిత్ర మహర్షి ఆతిథ్యాన్ని ఇవ్వనవసరం లేదు, మీ మాటలతోటే, మీరు ఇంతకుముందు ఇచ్చినటువంటి కందమూలములతోటే, మీ దర్శన భాగ్యము చేతనే మేమందరము కూడా ఎంతో సంతృప్తి చెందాము, పూజనీయుడమైనటువంటి నీ చేత మేమందరము కూడా పూజింపబడ్డాము, కావున మీకు మేము వెళ్ళి వస్తాము అని విశ్వామిత్రుల వారు ఎంత చెప్పినప్పటికీ కూడా వశిష్ఠుల వారు తప్పనిసరిగా ఆతిథ్యం తీసుకోవలసినదే అని చెప్పి అతిథి మర్యాద తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆవశ్యకతను మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. మరి ఆ విశేషాలను రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం
श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे एकोनसप्ततितमः सर्गः। श्रीवसिष्ठ उवाच अथ वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायानम् इति चिन्तान्विता भवतु आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्या विशाम्यहं प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति संचिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा सनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठत्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन्भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वं भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान् वितचिकित्सार्थं मन्त्रोऽयं तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवते विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्रे महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम्
ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతస్సు సమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విశూచికాం ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగసిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగతశక్రవంద్యమానः నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గः అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.